హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇక ఈరోజు ప్రధానంగా అసలు కేసీఆర్ అనేటటువంటి ఒక నాయకుడు ఏదైతే నేను ఉద్యమం చేసినా 14 సంవత్సరాలు ఈ ఉద్యమ సంస్థను నేను నిలబెట్టినా అని చెప్పుకున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో అసలు ఆయన ఓడిపోవడానికి గల కారణాలేంది, కేసీఆర్ వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పులేంది, కేసీఆర్ చేసినటువంటి కుట్రలేంది, మోసాలేంది, కేసీఆర్ కుటుంబం యొక్క డ్రామాలేంది అనేది ఈరోజు కూలంకుషంగా అసలు కారణాలేంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రత్యేక పార్టీ పెట్టుకొని తెలంగాణ ఉద్యమం నడిపి రాష్ట్రాన్నే సాకారం చేసిన 2 ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన, నేను 2 ఎంపీలను పెట్టుకొని కొట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని చెప్పి తెలంగాణ కొట్లాడి తెచ్చిన, నేను ఒక్కనే సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన అని చెప్పేటటువంటి కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమైండు? చివరికి ఉద్యమకారుల యొక్క ఫలితం కూడా కాదు ఇది. నేనే కొట్లాడినా, నేను ఒక్కనే, నేనే 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 అని చెప్పుకునే కేసీఆర్ ఇలా ఎందుకు బయటికి కనిపిస్తలేడు? తాను చేసినటువంటి పనులు తిరిగి తనకు ఎలా ఆ కర్మ ఫలితం రూపంలో ఎట్లా తిప్పికొట్టినాయి అనేది ఇలా కూలంకుషంగా మొదటి నుంచి కూడా పార్టీ పెట్టి 2001లో, దాని తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముక్కు ముఖం తెలవనటువంటి వాళ్ళను కూడా ఎమ్మెల్యేలుగా బీఫామ్లు ఇచ్చి గెలిపించుకొని గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కేసీఆర్, 2వ టర్మ్ కూడా విజయవంతంగా గెలిచినటువంటి కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఓటమి పాలయ్యండు? ఆ ఓటమి వెనకాల గల కారణాలేంది? అసలు 2014 నుంచి ఏం జరుగుతూ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ఒకసారి కూలంకుషంగా చూసే ప్రయత్నం చేస్తే, మొదట మిత్రులారా 2014కు సంబంధించి తీసుకుంటే 2014 ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా ఉన్నది? ఎన్నికల సంబంధించి, అదేవిధంగా మళ్ళీ తిరిగి 2018లో ఏం చెప్పిండు కేసీఆర్? ఎన్నికల మేనిఫెస్టో అక్కడ ఎట్లా ఉన్నది? దీని తర్వాత చివరిగా 2023 కేసీఆర్ అనేటోడు సంపూర్ణంగా అధికారాన్ని చూసింది ఈ 2014 నుంచి మొదలు. 2014లోనే మొట్టమొదటి అధికారం చూసిండు. 2014లోనే టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిండు. 2014లోనే తెలంగాణ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కాగలిగిండు, మొట్టమొదటి ముఖ్యమంత్రి. అసలు ఏం జరిగింది ఈ టర్ముల వారీగా? 2014లో అసలు ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి. 2023లో ఎవరు కూడా ఊహించి ఉండకపోవచ్చు ఓడిపోతాడు అని చెప్పి. ఏం జరిగింది ఈ 10 ఏళ్ల పీరియడ్లో? మరి తను చేసింది ఏంది, పొరపాట్లు ఏంది అనేది ఒకసారి కూలంకుషంగా చూసే ప్రయత్నం చేస్తే మిత్రులారా, ప్రధానంగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పిన మాటలు, ఆ మాటల తూటాలు, మాయ మాటలు, అబద్ధపు మాటలు ఎట్లా బెడిసి కొట్టినాయి? ఫస్టే చెప్పింది ఏందో ఎరికైనా? ఉద్యమం సమయంలో ఇక వచ్చింది నాయన రాష్ట్రం అనుకున్న టయానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ఉంటాడు అని చెప్పి దళితులను మోసం చేశాడు. దళితుడు అని చెప్పి దళితులను మోసం చేశాడు. రెండవది, ఇంటికి ఒక ఉద్యోగం నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిండు. ఇంటికి ఒక ఉద్యోగం, అది ఉత్తముచ్చట అయిపోయింది. మూడవది, ఆ నిరుద్యోగులను ఇక్కడ మోసం చేసిండు కదా, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి. నెక్స్ట్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, అక్కడ మోసం చేశాడు. మూడవ దాని దగ్గరికి వస్తే చాలా క్లియర్గా నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ప్రాతిపదికన మనం తెచ్చుకున్నామో అది. నీళ్ళు ఎటుపోయినాయో అర్థం కావు, నిధులు ఎటుపోయినాయో అర్థం కాదు, ఇక నియామకాలు ఎటుపోయినాయో అర్థం కాదు. నియామకాలు. నాలుగవది క్లియర్గా తీసుకుంటే, ఈ 3 అయిపోయినాయి కదా. డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే. చుట్టం వస్తే ఎడవంతాడు, పక్కింటి వాడు వస్తే ఎడవంతాడు, దూరపు చుట్టం వస్తే ఎడవంతాడు, దగ్గర చుట్టం వస్తే ఎడవంతాడు. 2 కోడి పిల్లలు ఉంటే అలానే కమ్ముకోవాలి, 2 మేక పిల్లలు ఉంటే అలానే కట్టేసుకోవాలి. సరిగా మరుగుదొడ్డు ఉండదు, గిట్లుంటుంది. అది పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ల కథ నడిపిండు కొద్ది రోజులు. ఇవి ప్రధానంగా ఆయన ఫస్ట్ చెప్పినాయి. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది సాధారణంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటప్పుడు అందరి నుంచి వచ్చినటువంటి డిమాండ్ అది.
ఇవి మేజర్గా ఆయన చెప్పింది నమ్మిరు, బాగా నమ్మిరు అన్నమాట. ఇక రాను ముదురుతా వచ్చింది ఆయన వ్యవహారం. ఎప్పుడైతే 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో 2014 నుంచి 2018 దాకా మంచిగానే ఉన్నాడు, ఏం కాలే, ఆ మనిషికి మంచిగానే ఉన్నాడు. 2018 తర్వాతనే కేసీఆర్లో ఇంకొక మనిషి ఉన్నట్టు బయటపడ్డది. లోపల కేసీఆర్ లోపల ఉన్నటువంటి ఇంకో వ్యక్తి బయటకు వచ్చిండు. ఆ వ్యక్తి యొక్క అరాచక విధానం వల్ల, ఆ వ్యక్తి యొక్క రాచరికపు పోకడల వల్ల, ఆ వ్యక్తి యొక్క అవినీతి పాలన వల్ల 2023లో దెబ్బ గట్టిగా పడ్డది. మామూలు దెబ్బ కాదు. 2014 నుంచి 18 దాకా మంచిగా ఉన్న పీరియడ్ కేసీఆర్ది. 2018లో కూడా జర్ర అయితే ఊసిపోయేదే. 2018లో కూడా ఒక్క రోజు అటు ఇటు అయితే రైతు బంధు విషయంలో 2018లోనే పోయేటోడు యాక్చువల్గా. ఇక్కడ ఈయనను ఈ ఎన్నికలలో బతికిచ్చింది ఏందయా అని అంటే రైతు బంధు అనేటటువంటి ఒక స్కీమ్ ఏదైతే కేసీఆర్ తెచ్చిండు, రైతు బంధు అనే దాంతోని బతికి బయటపడ్డాడు కేసీఆర్. ఎప్పుడు? ఈ ఎన్నికలప్పుడు. ఇక ఇక్కడ ఈ మాట చెప్పింది కదా, 2023కి వచ్చే వరకు అది నమ్మలే జనాలు ఎవరు కూడా. మీరు క్లియర్గా గమనిస్తే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఎంత మోసపూరితంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఉంటుందంటే అంత డేంజరస్గా ఉంటుంది. తను చెప్పింది ఒకటి, చేసుకుపోయింది ఇంకోటి. అన్ని సంస్కరణలు తెద్దాం, తెలంగాణకు ₹1 కూడా నష్టం జరగనియా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పు తాను దిగిపోయే నాటికి ఈ రాష్ట్రం మీద మెడకు పిడి పెట్టిపోయిండు అని అంటే ఎంత డేంజరస్గా ఆయన పోకడలు ఉన్నాయి. దానికి తోడు చాలా ఇక కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, కుటుంబంలో కొత్తగా ఆయనకు వచ్చినటువంటి కాంపిటీషను, ఆయన సీటు మీదనే కన్నేసినటువంటి కొంతమంది సొంత కుటుంబ సభ్యులు. ఇక వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు, చెప్తాం, వాళ్ళ గురించి కూడా వివరిద్దాం. చివరిలో వాళ్ళు నాశనం చేసింది 2018 నుంచి 23 మధ్యలో. కేసీఆర్ను కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పూర్తిగా ఎప్పుడు నాశనం చేశారంటే 2018 నుంచి 23 మధ్యలోనే నాశనం చేశారు. మొదట బాగానే ఉన్నాడు మనిషి, తర్వాతనే ఆగమయ్యాడు. ఇక 2018లో అట్లా బతికి బయటపడ్డాడు కదా. ఇక చూడండి, ఇంకా నెక్స్ట్ ఉద్యోగాలకు సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఏదైతే ఉందో ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎంత తెలివిగా ఫిల్ చేసుకున్నాడు తెలుసా? ఆయనకు బందోబస్తు కావాల్సినటువంటి వాళ్ళు లేదా రాష్ట్రంలో ప్రధానంగా అవసరం ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు, ఇవి మాత్రమే ఎక్కువ రిక్రూట్ చేసిండు. పోలీస్ డిపార్ట్మెంట్లో తప్ప కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకే డిపార్ట్మెంట్లన్నా ఉద్యోగాలు వచ్చినాయా? అదొకసారి ఆలోచన చేసుకోవాలి జనాలు. ఒకవేళ వేరే ఆటలు ఇచ్చినా కూడా అతి తక్కువ శాతం. ఇంకోటి, ఈ 10 ఏళ్ళు ఏం చేసిండు ఆయనంటే డిఎస్సికి కంప్లీట్గా నో చెప్పేసిండు. డిఎస్సికి నో, అసలు 10 ఏళ్ళలో డిఎస్సి అనే మాటే లేదు. ఒక్క సంవత్సరం కూడా ఆ మాటే రాలేదు. ఇంకా మేజర్ మిస్టేక్స్ ఏంటంటే ప్రజా వ్యతిరేక శక్తులు, ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉంటుందంటే ధర్నా కానీ, నిరసన కానీ, విప్లవం కానీ, ఉద్యమాలు కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఎందుకు? ప్రభుత్వం తప్పుదో అనుసరిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఏదైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పోరాడడానికి, కొట్లాడడానికి ధర్నాలు, నిరసనలు, విప్లవాలు సాధారణంగా యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్, కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగులు, లేదంటే కొన్ని ఉద్యోగ సంఘాలు వీళ్ళంతా కలిసి ఏకమై ఇవి చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ 10 ఏళ్లలో ఒక్కరిని కూడా ధర్నా చేయనీలే, నిరసన చేయనీలే, విప్లవం ఏది రగలనీలే అసలు రాష్ట్రంలో. ఎందుకో ఎరికేనా? 2014 కంటే ముందు ఆయన ఎన్ని బాధలు పడితే రాష్ట్రం వచ్చిందో ఆయన తెలుసు. కాబట్టి అట్లాంటి దాన్ని చేజార్చుకోవాలి అని అంటే అంత ఈజీగా ఇంకొకరిని ఎదగనియాడు కదా. కాబట్టి ధర్నా చౌక్ అనే దాన్ని కంప్లీట్గా ఎత్తేసాడు. ధర్నా చౌక్ బంద్, ప్రగతి భవన్ దగ్గర కంచెలు. సారు అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చిందంటే 1 అసెంబ్లీ సమావేశాలకు, 2 తెలంగాణ భవన్కు, 3 ప్రెస్ క్లబ్లో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే అక్కడికి, అంతే. ఇక ప్రగతి భవన్కు ఇంతకు మించి ఇంకేడికి రాడు సారు. ఎవరిని కలవడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా దగ్గరికి రానియడు. ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఆయన చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంది అని అంటే
ఎక్కడో ఉండి వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం, ఫామ్ హౌస్లో ఉండి ఇక్కడ కలెక్టర్లతో పని చేయించడం, డిస్ట్రిక్ట్స్లలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవడం, ఇవి ఆయన చేసినటువంటి మిస్టేక్స్. ఇక నిరుద్యోగులు ఏ రకంగా వ్యతిరేకత చూపించారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ఈ అన్నిటికీ తోడు, ఇది మాత్రమే కాదు, ఇక ఇవన్నిటికీ తోడు ఇంకో కథ ఉంది. జయంద ఇంకో కథ అంటే ఇక చిట్ట చివరి 2000 ఇది వస్తలేదా, రైట్, ఇగో వచ్చింది చూడండి ఇప్పుడు. ఇక దీనికి తోడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకున్నారు కట్ చేసినాక. ఇక దానికి తోడు అంటే మొదటి పేజీలో మనం చూసినాం ఎక్కడ ఏం ఆయనని మేజర్గా ఆయనని ఇబ్బంది పెట్టినాయి, ఈ మేనిఫెస్టో ఇదంతా ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మళ్ళీ కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు ద్వారా, కాళేశ్వరం, ఈ కాళేశ్వరం గురించి చాలా మందికి తోక తెలియదు, తలకాయ తెలియదు, తొండం తెలియదు అని విమర్శించే ప్రయత్నం చేస్తాడు. ఈ కాళేశ్వరంలో యూజ్ చేసినటువంటి బాహుబలి మోటార్స్ ఏవైతే ఉన్నాయో, బాహుబలి పంప్ సెట్లు ఏవైతే ఉన్నాయో, వీటికి 14,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మిత్రులారా, ఓన్లీ ఈ బాహుబలి మోటార్లకే. మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎస్టిమేషన్ ఏంటంటే స్టార్టింగ్ లోనే ఒక 80,000 కోట్లు, అంటే కంప్లీట్ గా ఎవరి వాళ్ళకు వర్కర్స్ కానీ కాంట్రాక్ట్ పెట్టినోడికి కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ కానీ పూర్తిగా అయిపోయేసరికి 80,000 కోట్లు కావాలి. అందులో ఈ బాహుబలి మోటార్లకే 14,500 కోట్లు కావాలి. ఈ బాహుబలి మోటార్లను మొత్తం దగ్గరుండి పర్యవేక్షించినటువంటి, ఇక పేరు వద్దులే కానీ, ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఈయన మోతవరి, ఇంకా ఈ పేరు చెప్తే మాత్రం పెద్దగా పీకేది ఉందిలే కానీ, నూనె శ్రీధరు, ఈ నూనె శ్రీధర్ ఆస్తులే ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 కోట్లు కూడబెట్టింది ఈయన. 300 కోట్లు. ఈ 300 కోట్లలో అసలు ఈ స్థాయి అధికారికి ఈ 300 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి. అమీర్పేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిండు, మలక్పేటలో ఒక 4 అంతస్తుల భవనం కొన్నాడు, కార్లు కొన్నాడు, వ్యవసాయ భూములు వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా అవుట్స్కట్స్ లో వ్యవసాయ భూములు కొన్నాడు. ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 ఎకరాల భూములు కొన్నాడు. ఏడికెళ్ళి వచ్చింది ఈయనకు మొత్తం? ఇప్పుడు అధికారికంగా లెక్క తీసిన ఒక 300 కోట్లకు ఆస్తి వెళ్ళింది ఆయనకి. అనధికారికంగా ఇంకెక్కువనే. ఈయన కూడా కాళేశ్వరం కమిషన్ లో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. 80,000 కోట్లలో కంప్లీట్ గా అయిపోవాల్సినటువంటి ప్రాజెక్టును వీళ్ళ యొక్క కమిషన్ల కోసం కకృతి పడి 150,000 కోట్లకు ఎస్టిమేషన్ వేసిరు. వీళ్ళు 150,000 కోట్లకు ఎస్టిమేషన్ వేసిరు. ఎంత భారం పడ్డది ఈ కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు ద్వారా, ఎంత భారం పడ్డది రాష్ట్రం మీద. ఈ రోజు కూడా ఇప్పుడు ఏం చెప్తాడు హరీష్ రావు, తెలంగాణకు మొత్తం 2,600 టీఎంసీలు కావాలి అని చెప్పి ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, బనకచెర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషను, అసలు కాళేశ్వరం అంటే కాదు మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలో ఎక్కర్లేదు అన్నట్టుగా. బనకచెర్ల అనేటటువంటి ప్రాజెక్టు ద్వారా ఇలా చంద్రబాబు చేస్తున్న కుట్ర ఏందో ఎరికేనా? చంద్రబాబు ఎంత మాస్టర్ మైండ్ తోని ఒక డేంజరస్ గేమ్ ఆడుతూ ఉండడం మీకు తెలుసా? 200 టీఎంసీల నీళ్లు, 200 టీఎంసీ నీళ్లు అంటే ఒక్క టీఎంసీతోనే మనం 4,000 ఎకరాలు పండించవచ్చు. అందాదా అప్రాక్సిమేట్గా ఒక 4,000 ఎకరాలు ఒక టీఎంసీ వాటర్తోనే మనం సాగు చేయవచ్చు. 200 టీఎంసీల నీళ్లతోని ఒక 8 లక్షల ఎకరాలకు ఆల్మోస్ట్ ఆల్ 8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు మిత్రులారా. ఈ భారీ కుట్రకు బనకచెర్ల పేరు మీద గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి జలాల్లో మిగులు జలాలనే నేను వాడుకుంటున్నా, సముద్రంలో కలిసేటటువంటి మిగులు జలాలనే నేను వాడుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గోదావరికి సంబంధించి నికర జలాలు లాక్కపోయే ప్రయత్నంలో భాగంగా 200 టీఎంసీల బనకచెర్లకు లాక్కపోయేటటువంటి ప్రయత్నంలో ఆయన ఉంటే, పోయిన 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసినట్టు? అక్కడెక్కడనో ఆంధ్రాకు పోయి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటే ఆడిపోయి ఈయన మీ యువ ముఖ్యమంత్రి మునగాడు తోపు అని మాట్లాడతాడు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నీళ్ల కోసం, ఏదైతే నిధుల కోసం, ఏదైతే నియామకాల కోసం మనం
ఆంధ్రంతో కొట్లాడి తెచ్చుకున్నామో అట్లాంటి నీళ్లు సాధించుకున్నాం అని చెప్తావు కదా కేసీఆర్. అట్లాంటి ప్రాజెక్టు ఓపెనింగ్కు, కాళేశ్వరం అనే ఓపెనింగ్కు ఆ పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని పట్టుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేపిస్తాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తలేరు అనుకుంటాను. అక్కడ రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిని రాయలసీమను రతనాల సీమ చేసేంత వరకు నేనే మీకు పెద్దన్న లెక్క ఉపయోగపడతా, నేనే పెద్దన్న లెక్క వ్యవహరిస్తా అని చెప్పి ఈ బనకచెర్ల అనేటటువంటి ప్రాజెక్టు పునాదులు వేయడానికి కారణం కేసీఆర్ కాదా? ఇది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏడికెళ్ళిపోతుంది గోదావరి? ఎట్లా తిరుగుతుంది గోదావరి? గోదావరి నుంచి ఇంద్రావతి ఎటుపోతుంది? గోదావరి మన చుట్టూ ఇట్లా తిరిగి 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 మన తలకాయ చుట్టూ తిప్పి ముక్కు కానించి అంత దూరం తీసుకుపోతుంది మన నోట్లో పోయకుండా. మనం తాగకుండా మన తలకాయ చుట్టే గిలాస తిప్పి ఆ గిలాసును మళ్ళీ అంత దూరం తీసుకుపోతారు బనకచెర్ల ద్వారా. రాయలసీమకు నీళ్ళు ఎత్తుకుపోయే ఉపాయం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే కేంద్రం దగ్గర అనుమతులు తెచ్చుకొని బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళు అధికారం చేసింది ఎవడా? బనకచెర్లకి ఎప్పుడు పునాదులు పడ్డాయి? బనకచెర్ల అనేది విభజన చట్టంలో భాగం. దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు 200 టీఎంసీల నీళ్లు లేవురా నాయన గోదావరిలో అంటే నేను తీసుకుపోతా అని చెప్పి ఆయన తీసుకుపోతుంటే 10 ఏళ్ళు ఏం చేసిండు? నాగార్జున సాగర్ అనేటటువంటి ప్రాజెక్టు మీదకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుపాకులు పట్టుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు కేసీఆర్ ఏం చేసిండు? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే కృష్ణా బోర్డు ద్వారా ఆల్రెడీ మనకు కృష్ణ ఏదైతే నీటి జలాలు ఉన్నాయో దాంట్లో ఒక 60% నీళ్లు ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎత్తుకపోతారు. ముచ్చమర్రి అనేటటువంటి ప్రాజెక్టు ద్వారా కృష్ణా బోర్డు కూడా ఆంధ్రాకే మద్దతు పలుకుతా ఉన్నది. ఇట్లాంటి సందర్భాల్లో ఇవన్నీ కాదా కేసీఆర్ ఓటమికి కారణాలైన? ఇవన్నీ కాదా కేసీఆర్ను జనాలు తిరస్కరించింది? వీటి కోసం కాదా? నెక్స్ట్ మేనిఫెస్టోలు ఉన్నాయి. దీని తర్వాత మేనిఫెస్టోల గురించి చెప్తా, ఒక్కొక్కటి ఎక్కడ తప్పు జరిగినాయో వివరిస్తా. నీళ్ల విషయంలో ఇట్లా, నిధుల విషయంలో కూడా నిధులు మొత్తం ఎక్కడ పోయినాయా అంటే కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి. కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నటువంటి తలా 1 లక్ష కోట్లు తీస్తే 4 లక్షల కోట్ల రూపాయలు వెళ్తాయి వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ పార్టీకి ఫిక్స్డ్ డిపాజిటు ఎఫ్డి అమౌంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక ప్రాంతీయ పార్టీ, అది ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఆ రేంజ్లో డబ్బులు లేవు. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఫిక్స్డ్ డిపాజిటే 1500 కోట్లు ఉంటాయి. మరి ఏడికెళ్ళి వచ్చినాయా? 2001లో పార్టీ పెట్టినప్పుడు ఏమున్నాయా నీ దగ్గర? 2001లో నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి జెండా ఎగిరేసినప్పుడు నీ దగ్గర ఏమున్నాయా? 1500 ఉన్నాయా జేబుల? 1500 కోట్లు ఏడికెళ్ళి వచ్చింది నీకు ఫిక్స్డ్ డిపాజిట్? ఇది తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఇలా రాష్ట్రం అప్పులకు పోయింది. రేవంత్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని నడపలేకపోతుండు అని అంటే నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తే ఎటు నడపాలి? ఇలా సంక్షేమం ఏమి ఇవ్వాలి? పింఛన్లు ఏమి ఇవ్వాలి? విద్యార్థులకు ఏమి ఇవ్వాలి? బీసీ హాస్టళ్లలో, ఎస్సీ హాస్టళ్లలో, ఎస్టీ హాస్టళ్లలో చదువుకునే పొరలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఏమి ఇవ్వాలి? ఈ 18,500 కోట్లల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లు ఇవ్వాలి? మళ్ళీ ఇవన్నీ చాలే అన్నట్టు మళ్ళీ మాకు అన్ని సంక్షేమ పథకాలు ఉచితంగా కావాలి. ప్రజలు కూడా ఎంత దరిద్రంగా తయారయ్యారు అని అంటే ప్రతిదీ ఉచితంగా, కష్టపడవద్దు, ఉత్తగా రావాలి గవర్నమెంట్కి వెళ్ళి. మనం మాత్రం పనిచేయడం మానేస్తాం. మనం పన్ను రూపంలో కడుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది, సంక్షేమ పథకాల రూపంలో, దాని రూపంలో, దీని రూపంలో. ఇంకా మరీ దారుణంగా ఎట్లా తయారయ్యారు అని అంటే ఆ పథకానికి అనర్హత ఉన్నవాడు కూడా దానికి ఉపాయం చేసుకోవడం. ఇందిరమ్మ ఇండ్లే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇందిరమ్మ ఇండ్లలో మేజర్గా ఏం చేస్తావు? గవర్నమెంట్ 3 లెవెల్స్ నిర్ణయించింది, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి. ఇంట్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎవరికి ఇవ్వాలని చెప్పి. ఈ అర్హత లేనోడు కూడా, అనర్హుడు కూడా వచ్చి ఆల్రెడీ వానికి ఇల్లు ఉంటుంది, వాడు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకుంటాడు. ఎందుకు అర్థం కాదు. దానివల్ల నిజంగా ఇల్లు లేనోనికి ఇల్లు రాదు. అందుకే సస్తూరు, ఇల్లులు రాక సస్తూరు. ఒక్కొక్క జిల్లాలకు పోతే మొన్న ములుగుల రమేష్ అనేటటువంటి యువకుడు చచ్చాడు. ఏంది ఇదంతా? ఎటు పోతా ఉన్నది? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఆఖరికి లాస్ట్ ఇలా 8 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? 8 lakhs crores ఎట్లయింది తెలంగాణ రాష్ట్రానికి అప్పు? ఏం చేస్తాయని చెప్పండి.
తెలంగాణ యువత ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏం చేస్తే రాష్ట్రానికి ఇంత తప్పు అయింది, ఎవరి పాపం ఇది? బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ తీసి ఇప్పుడు సగం అప్పు తీరుతుంది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్రానికి సగం అప్పు తీరుతుంది. ఇవన్నీ ఇట్లుంటాయి. ఆయన స్కీములు నేను అది ఇచ్చినా, నేను ఇది ఇచ్చినా అని చెప్తాడు. జిల్లాకు ఒక 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు. సారీ, నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి అన్నాడు. జిల్లాకు ఒక 1000 పడకల ఆసుపత్రి అన్నాడు. KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. KG to PG ఎక్కడ పోయింది ఇది? మళ్ళీ వాడన్నా మాట్లాడిండా? ఎవడు సప్పుడు చేయడు. ఇంకేం చెప్పిండు ఎరికైనా? రాష్ట్రానికి సంబంధించి ఈయన చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ డివిజన్ కూడా చాలా పెద్ద కుట్ర. అది ఏదైతే జిల్లాలు విభజించిండో దానివల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, దీన్ని ఇట్లా పరిపాలన సులువు చేయొచ్చు అని చెప్పి ఏదైతే చేసిండో డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నట్టు. అది విభజించు పాలించు అనేటటువంటి విధానాలకి పోయిండు. సరే, దానివల్ల కొంతవరకు అభివృద్ధికి ఆస్కారం ఉన్నది, అధికారిక యంత్రాంగం పెరుగుతుంది కావచ్చు. కానీ ఎంతమంది అధికారుల చేత నువ్వు నిజాయితీగా పనిచేయించగలిగినావు? పోయిన 10 ఏళ్ళు నిజాయితీగా ఎంతమంది చేత నువ్వు పనిచేయించగలిగినావు? మద్యం అమ్మకాలు కేసీఆర్ హయాంలో ఎక్కువైనాయి అనేది వాస్తవం కాదా? ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ 2014 నుంచి 2023 దాకా ఉంటే మద్యం అమ్మకాలు ఎక్కువైనాయి అన్నమాట వాస్తవం కాదా? టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ హయాంలో ఈ ముచ్చట తెలియదా? 2014 ముందు కూడా 8వ తరగతి చదివే పోరగాడు వైన్ షాప్ కాడికి డైరెక్ట్ పోయి మందు కొన్నాడా? కానీ ఈ 10 ఏళ్ళలో జరిగింది. విద్యను సంపూర్ణంగా గ్రౌండ్ లెవెల్లో నాశనం చేసి ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీస బాత్రూమ్లు కూడా మైనారిటీ ఓట్ల కోసం మైనారిటీ కాలేజీలు, మైనారిటీ హాస్టల్ అని చెప్పి పట్టుపెట్టినావు. ఇక కొంతవరకు ఆ ఈటల రాజేందర్ అన్న పుణ్యమో, ఆ RS ప్రవీణ్ కుమార్ అనేట ఆయన పుణ్యమో, కానీ ఆ విద్యార్థులకు BC హాస్టళ్లలో, SC హాస్టళ్లలో, ఆ గురుకుల ఆటలలో, రెసిడెన్షియల్ ఆటలలో సన్నబియ్యం రావడం, అట్లా కొంతవరకు చేంజ్ అయితే రాగలిగింది. కానీ అది సంపూర్ణంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా చేసిండని అయితే నేను అనుకోను. ఒక్క ఎమ్మెల్యేని, ఒక్క ఎంపీని కూడా సొంత పార్టీ ఆయన దగ్గరకు రానియడు, కలవనియడు. రైతులు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోలేదు. అప్పులు కాలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు కాలేదా? ఇక నేను కరెంటు తెచ్చినా అని మాట్లాడుతూ, కరెంటు ఎంత కొన్నావాను? కరెంటు ఎంత కొన్నావు? మితిమీరినటువంటి పైసలు అక్కడ ఖర్చు పెట్టి కరెంటు కొంటావు. సెక్రటేరియట్ కడితే ఆ కాంట్రాక్ట్ వనుకో బెంగళూరుకి ఇస్తావు, అది కూడా కూలిపోతుంది. వర్షం పడితే సెక్రటేరియట్ ముందర మొత్తం నీళ్లు సముద్రం అవుతుంది. హైదరాబాద్ మరి ఏం చేసినట్టు? హైదరాబాద్కు ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎంతవరకు కేసీఆర్ చేంజ్ చేయగలిగిండు? ఈ తెలుగున వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్. ఈ హైదరాబాద్ అక్కడక్కడ కొంచెం రంగుల ప్రపంచం కనపడంగానే, హైదరాబాద్ అక్కడక్కడ కొంచెం ఏమంటారు మన 4-5 ఫ్లైఓవర్లు కనపడంగానే కేసీఆర్ డెవలప్ చేసి. కేసీఆర్ ఏం డెవలప్ చేసిండు? తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ వెల్ డెవలప్డ్ రాష్ట్రమే. ఈయన ఏదో వచ్చి చేయలేన ఏం లేదు. తెలంగాణలో ప్రతి ఒక్కటి ఉన్నది. తెలంగాణలో నిజాం గట్టి ఇచ్చిపోయినాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈయన వచ్చి చేసింది ఏంది? చంద్రబాబు అది చేసిండు, రాజశేఖర రెడ్డి ఇది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు. ఎవ్వరు ఏం చేయలే. మన జేబులకి వెళ్ళి, ఈ మీది జేబులకి వెళ్ళి తీసుకొని మళ్ళీ కింది జేబులో పెట్టిరు అంతే. అయితే తీసుకునేటప్పుడు 20 రూపాయలు గుందుకురు, ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఇచ్చారు. దానికే సంబరపడుతున్నాం మనం, దానికే సంబరపడుతున్నాం. అమ్మ సాలరా నాయన, ఈ కింది జేబులో 10 రూపాయలు పెట్టింది ఒకటే చూసుకుంటాడు, కానీ మీ జేబులకి వెళ్ళి 20 రూపాయలు తీసుకుంది మాత్రం ఎవరు గమనించాడు. ఇక 4-5 ఫ్లైఓవర్లు చెక్ మన లైట్లు మెరవంగానే ఇదే డెవలప్మెంట్ అంతేనా? ఇక అంతేనా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? అవకతవకలు, గ్రూప్ 1లో అవకతవకలే, కానిస్టేబుల్ పోస్టులలో అవకతవకలే, ఆ రిజల్టులు చక్కగా ఇవ్వకపోయేది, ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలే, SSC బోర్డు అవకతవకలే, ప్రతి ఒక్కటి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇవన్నీ కూడా కేసీఆర్ ఓటమికి కారణాలు కాదా? ఎవరినైనా పట్టించుకోండి. అసలు రాష్ట్రంలో ఎవరినైనా దగ్గర రానిచ్చిండ? కనీసం ఒక కళాకారుని, తెలంగాణ సినిమా వాళ్ళకి సంబంధించి కూడా తెలంగాణ కళాకారులని అసలు దగ్గర రానిచ్చిండా? పట్టించుకున్నాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఏదైనా అడిగిండా? సినిమా వాళ్ళని ఎంటేసుకొని తిరిగి సినిమా వాళ్ళతో సోపతులు చేసి ఆ బిజినెస్ మ్యాన్లతో, ఆ ప్రొడ్యూసర్లతో దగ్గరగా ఉన్నది కేసీఆర్ ప్లస్ KTR కాదా?
ఇది వాస్తవం కాదా? తెలియదా ఎవరికి? ఇది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోని, ప్రాజెక్టుల రివైవల్ పేరుతోని, రీటైనింగ్ చేస్తున్నాం అనే పేరుతోని కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు సంబంధించినటువంటి ఆదాయాన్ని వీళ్ళు దారి మళ్లించిర్రు. తెలంగాణ అనేది సర్ప్లస్ స్టేట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. తెలంగాణకు లేనిది అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కటి ఉన్నాయి. బొగ్గు కానించి మొదలు పెడితే ప్రతి ఒక్క మినరల్ ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. సహజ వనరులు ఉన్నాయి. దక్కన్ పీఠభూమి ఇది, డెక్కన్ ప్లాట్యూ మీద ఉంటుంది. హైదరాబాద్కు అసలు భూకంపమే రాదు, ఛాన్సే లేదు. 60 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూడా నిన్ను కౌన అనేటోడు ఉన్నాడు ఈ హైదరాబాద్లో. ఇట్లాంటి హైదరాబాద్ని తెలంగాణకు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇంకా విస్తృతంగా స్ప్రెడ్ చేయాల్సింది పోయి నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతా, మహారాష్ట్రకు పోతా, గుజరాత్లో ఎన్నో ఇబ్బంది అయితే అక్కడ ప్రధానమంత్రికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈయన పోయి అక్కడ రైతులకు పైసలు మంచుడు. గుజరాత్లో మంచి అంత ఎక్కువ అయినాయి ఆయన దగ్గర. మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేసింది కేసీఆర్ కాదా? చేసిండు డెవలప్ ఏం డెవలప్మెంటు? అప్పు తెచ్చిన డెవలప్మెంట్ ఎందుకు? ఆ డెవలప్మెంటు మొట్టమొదట రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మనం చేసుకోవాల్సింది అప్పుల ఫ్రీ రాష్ట్రంగా చేసుకోవాలి. అప్పుల ఫ్రీ రాష్ట్రం. ఎందుకంటే మనది ఏం వెల్ డెవలప్డ్ నేషన్ కాదు, మనది స్టిల్ డెవలపింగ్ నేషనే. కాబట్టి అసలు అప్పు అనేది ఉండకూడదు. అప్పు లేనోడే ఉత్తముడు. ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా రూపాయి అప్పు లేకుంటే మనది మనం తింటే చాలా అడికే. లేనిపోని హెచ్చులకు పోయి లేనిపోని హంగులు, లేనిపోని ఆర్భాటాలు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, వాళ్ళ ఆస్తులు ఎన్ని పెరిగినాయి 10 ఏళ్ళల్లా? వాళ్ళ ఆస్తులు ఎన్ని పెరిగినాయి? ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎట్లా ఉన్నాయి వాళ్ళ జీవితాలు, ఉద్యమం తర్వాత ఎట్లా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్కటి కాదుగా కేసీఆర్ ఓటమికి కారణాలు ఏంది అని అంటే ఒక్కటి కాదు, అష్టదిగ్బంధనం. 8 దిక్కులకెళ్ళి కేసీఆర్కు మొత్తం అటు ఇంట్లోకెళ్ళి, బయటకెళ్ళి, సొంత పార్టీకి వెళ్ళి, పక్క పార్టీలకు పక్క రాష్ట్రాలకు వ్యతిరేకత, మొత్తం ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కులకెళ్ళి అష్టదిగ్బంధనం చేయబడ్డాడు కేసీఆర్. కాబట్టే ఓడిపోయిండు, ఓటమి పాలయ్యిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక దీనికి తోడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, ఈ మామూలు కథ కాదు. ఇక కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ఇవాళ వీళ్ళది ఎట్లుంటుంది అంటే, ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చదివినటువంటి వీళ్ళు, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలను నమ్మేటటువంటి వీళ్ళు, ఆంధ్రజ్యోతిలో వీళ్ళ గురించి వార్తలు రాయించుకోవడానికి నానా తంటాలు పడ్డ వీళ్ళు ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ మీదనే దాడి చేసే స్థాయికి ఎదిగిరట. ఆంధ్రజ్యోతి స్థాయిని దాడి చేసే స్థాయికి ఎదిగిరట. ఆంధ్రజ్యోతి అనేది ఆంధ్రోని పేపర్ అంట. వీళ్ళు మాట్లాడతారు. ఎట్లయితుంది ఆంధ్రోని పేపరు? వేమూరి రాధాకృష్ణ గారి యొక్క మూలాలు ఒకసారి చూడండి. ఎక్కడ ఆయనది? నిజామాబాద్. ఆయన మూలాలు ఎక్కడున్నాయి? నిజామాబాద్. సరే, ఆయన పుట్టుపూర్వం అంతా ఉండొచ్చు, కుటుంబ మూలాలు ఎక్కడున్నాయి? ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క కుటుంబ మూలాలు ఎక్కడున్నాయి? నిజామాబాద్లో ఉన్నాయి. ఎట్లా వేరేటోడు అవుతాడు? ఇక ఈ బీఆర్ఎస్కు ఫేవర్గా రాస్తేనే ఓకే, బీఆర్ఎస్కి ఏదైనా ఉల్టా రాసినాం అనుకో కథమే. ఇక వాడిని బతకనియరు. జగదీష్ రెడ్డి చెప్తాడు ఓపెన్గా, ఇంకో 2-3 మీడియా సంస్థల మీద కూడా దాడి చేస్తామని చెప్పి. ఎందుకు చేస్తావు దాడి? మరి జనాలందరూ కలిసి నీ మీద దాడి చేస్తావు, నువ్వెక్కడ పోవాలి? ఏముండే జగదీష్ రెడ్డి దగ్గర? ఏముండే ఉద్యమం సమయంలో? ఏముండే? ఇదే జగదీష్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో నివాసం ఉన్నమాట వాస్తవం కాదా? వీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇన్ని పైసలు? కాంగ్రెస్ వాళ్ళు ఏమి సొక్కమని నేను అంటలేను, అందులో కూడా లోపాలు ఉన్నాయి. కానీ ఒకప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. ఇది రూపాంతరం చెందినటువంటి కాంగ్రెసు, ఇది తెలివికి వచ్చినటువంటి కాంగ్రెసు, ఇది హుషారుగా పనిచేస్తున్న కాంగ్రెసు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కోసం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంగ్రెసు. ఇది ఆలోచన చేయాలి. కానీ ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇక కవిత ఏం చేసేది ఎరికైనా, ఇక్కడ రాజకీయం చాలక అక్క పోయి ఢిల్లీలో రాజకీయం మొదలుపెట్టింది. ఢిల్లీలో రాజకీయం. కవిత లిక్కర్ స్కాము, మామూలు స్కామ్ అది. ఈ 1000 కోట్ల స్కాము, 1000 కోట్ల స్కాము ఈ లిక్కర్ స్కాము. ఆయన ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావుకి
ప్రణీత్ రావుకి, ఆ తిరుపతి అన్న అనేట ఆయనకు, ఆ ప్రభాకర్ రావుని వాడుకొని ఇప్పుడు సంకన ఆగుతుండు ప్రభాకర్ రావు. ఆయనకి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. చెప్పిన ఫోన్లన్నీ ట్యాపులు చేసిండు. కేవలం ఎలక్షన్ మూమెంట్లోనే కేటీఆర్ ఫోన్లు ట్యాపులు చేయించిన సంఖ్య ఒక 4,000 ఫోన్లు ఉంటాయి తెలంగాణలో. సినిమా సెలబ్రిటీలను వదిలిపెట్టలే, రాజకీయ నాయకుల్ని వదిలిపెట్టలే. ఈ 4,000లో సొంత పార్టీ లేడు, మంది పార్టీ లేడు, ఏ పార్టీ, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మనోడా మందోడా ఏం లేదు. కేవలం ఎలక్షన్ మూమెంట్లోనే ఒక 4,000 ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇలా సిట్టు విచారణ ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ అంటే గిదే. కేటీఆర్ చేసిన ఈ చేతలు, కవితమ్మ చేసిన ఈ చేతలు గివే ఓడగొట్టినాయి కేసీఆర్ను. ఎవడో వచ్చి ఓడగొట్టలే. వీళ్ళు చేసుకున్నటువంటి ఈ నెగిటివ్ పాయింట్స్ రేవంత్ రెడ్డికి ప్లస్ అయినాయి. ఆయన రాజకీయంగా వ్యూహాలు రచించి పెట్టుకోవడం ముందే కాబట్టి ఆయన టార్గెట్ కేసీఆర్ను దించడం, ముఖ్యమంత్రి కావడం అంతే. కాబట్టి ఆయన ఆ టార్గెట్ను రీచ్ అయ్యిండు. ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనిస్తే కేటీఆర్కి సంబంధించి కేవలం ఫోన్ ట్యాపింగే కాదు, ఈయన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవకతవకలు, హైదరాబాదులో నాలాల కబ్జా, ఈ హైదరాబాదు నగర శివారులో జరిగినటువంటి అనేక అక్రమ కట్టడాలు, టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క అత్యుత్సాహం, ఎట్లా మాకు మున్సిపాలిటీలో ఏదైనా సమస్యలు వస్తే కేటీఆర్ చూసుకుంటాడు కదా అని చెప్పి అధికారులు పడ్డటువంటి కొన్ని కథలు ఇవాళ బహిర్గతం అవుతా ఉన్నాయి. హైడ్రా బాధితులకు ఆనాడు పర్మిషన్లు ఇచ్చి కట్టుకోమని చెప్పింది FTL బఫర్ జోన్లలో ఈ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే 60 నుంచి 70% కట్టడాలు ఆ రోజుల్లో జరిగినాయి. మల్లారెడ్డి కాలేజీలది, మల్లారెడ్డికి 3 యూనివర్సిటీలను గొప్పగా చెప్తాడు. ఏడికెళ్ళి వచ్చినాయి 3 యూనివర్సిటీలు? ఎట్లొచ్చింది పర్మిషన్? 3 యూనివర్సిటీలకు పర్మిషన్ ఎట్లొచ్చింది? ఆయన ఇలా గొప్పగా డైలాగులు, గులాబీ తోట, ఆ తోట, ఈ తోట. సరే కష్టపడ్డాడు, ఎదిగిండు కావచ్చు. యూనివర్సిటీలకు నీకు ఎట్లా పర్మిషన్ వచ్చింది? మల్లారెడ్డి కాలేజీలు సగం షెర్లలోనే ఉంటాయి. ఇక ఇవన్నీ కావన్నట్టు ఇంకా ఉంది కేటీఆర్ది. ఇవాళ మాట్లాడితే ఒడిశా ముచ్చట కాదు అది. ఫార్ములా ఈ కార్ రేస్. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఆల్మోస్ట్ 45,72,00,000 మిత్రులారా. ఆల్మోస్ట్ ఇక 46 కోట్లు పెట్టుకోరాదు, 46,72,00,000. ఈ అమౌంట్ అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక IAS అధికారి, అరవింద్ కుమార్, ఈ అరవింద్ కుమార్ అనేట ఆయనకు వాట్సాప్లో ఆదేశాలు ఇచ్చి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి దాంట్లో కూడా ఆయన ఆరోపణ ఎదుర్కొంటారు. ఇప్పటికీ ఈ ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి 4 సార్లు నోటీసులు పంపిరు. 4 సార్లు నోటీసులు పంపితే 2 సార్లు హాజరయ్యాడు కేటీఆర్. ఈ 45,72,00,000 మరి ఎక్కడ పోయినట్టు? ఆ అరవింద్ కుమార్ కూడా డైరెక్ట్గా చెప్తే మళ్ళీ దొరికిపోతామని చెప్పి వాట్సాప్లో ఆదేశాలు పంపినట్ట. ఏమని? విడుదల చేయండి. ఆ అమౌంట్ కూడా పౌండ్స్ రూపంలో చెల్లించిరు వీళ్ళు. పౌండ్స్ రూపంలో ఆ యొక్క సంస్థకు చెల్లించిరు వీళ్ళు. ఏదైనా అయితే నేను చూసుకుంటా, నేనున్నా అని చెప్పి అరవింద్ కుమార్కు వాట్సాప్లో సందేశాలు పంపితే అరవింద్ కుమార్ ఆనాడు IAS అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆ అమౌంట్ ఆయన చేతుల మీదుగా అటు మళ్లించబడ్డది. ఫార్ములా ఈ కార్ సంబంధించి అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల అంత నీచంగా ఇంకెవడు వ్యవహరించాడు నాకు తెలిసి. కవిత పోయి అక్కడ 1,000 కోట్ల దాంట్లో ఇరికి ఆమె 6 నెలలు జైలు పాలు కావడం, ఇవన్నీ కేసీఆర్ ఓటమికి ఇవన్నీ కారణాలు కాదా? ఇవే కారణాలు. పెద్దగా ఎవడో వచ్చి వీళ్ళని ఏదో చేయలే. అందులో ఆ పార్టీలో పుట్టిన ముసలం, ఆ పార్టీలో తయారైనటువంటి అధికార దాహమే ఇట్లా తయారైంది. ఈ రకంగా ఉంది మిత్రులారా. ఇక ఒకసారి మనం చూసుకోండి ఒకసారిగా ఏమేం జరుగుతా వచ్చింది అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు. ఇది మొట్టమొదటి ఇదే కదా మనం చూసింది, రైట్? ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసిరు. ఇక ఒకసారి మేనిఫెస్టోలు, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో 2014ది ఒకసారి చూద్దాం, 2018ది చూద్దాం, 2023ది కూడా చూద్దాం. ఇక మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఈ 3 మేనిఫెస్టో 2014లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు, 2018 ఎట్లా వచ్చిండు, 2023లో ఎట్లా వచ్చిండు ఒకసారి చూద్దాం. ఏ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 2014లో మేనిఫెస్టో తీసుకుంటే మనం 32 నుంచి 33 పేజీల వ్యవధిలో ఉంటుంది.
18 అనుకుంటా, 2018 సంబంధించి తీసుకుంటే అదొక 16 పేజీలు ఉంటుంది 2018. 2023లో అయితే ఒకటే పేజీగా వస్తా చూడు. ఇవన్నీ కారణాలు కాదా? 2014 మేనిఫెస్టో ఒకసారి చూద్దాం మిత్రులారా. ఫస్ట్ ఆయన ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండు అసలు? ఇగో దీని కథ మామూలుగా ఉండదాయా చూడు. ఆయన లెటర్ రాసి పంపిరు చూడు. ఎలక్షన్ కమిషన్కు పంపించాలి కదా రూల్స్ ప్రకారం. ఎన్నికల ప్రణాళిక అని చెప్పి, ఎలక్షన్ ప్రణాళిక అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇది ఇగో చూడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక 2014కు సంబంధించింది మిత్రులారా. ఇది ముందు మాట. ఆంధ్ర వలసవాదుల పాలనలో తెలంగాణ విధ్వంసం, పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు, నీటిపారుదల రంగం, విద్యుత్ రంగం, వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్యం, ఆరోగ్య రంగం, బలహీన వర్గాల గృహ నిర్మాణం, ప్రజా సంక్షేమం, పెన్షన్ పథకం, అమరుల కుటుంబాల సంక్షేమం, షెడ్యూల్ కులాల సంక్షేమం, షెడ్యూల్ తెగల సంక్షేమం, వెనుకబడిన కులాల సంక్షేమం, ఇవన్నీ జర్నలిస్టుల సంక్షేమం అంటే చేసినవా? న్యాయవాదుల సంక్షేమం చేసినవా? సింగరేణి కార్మికుల సంక్షేమం చేసినవా? ఏది ఇక చూడండి నీకు ఎట్లుంటుందో. ప్రజా విధేయుడు అయాల నిజంగానే అయాల ప్రజా విధేయుడు లెక్కనే ఉండే, తర్వాతనే ప్రజా వ్యతిరేక లెక్క మారిండు ఆయన. ఆశయాలు ఎక్కడ పోయినాయి? అమరవీరుల ఆశయాలు ఎక్కడ పోయినాయి? ఏం చెప్పి వచ్చినాం మనం అయాల? అవి ఎక్కడ పోయినాయి? ఇవాళ ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా ఏదైనా తేడాలు చేసిందనుకో, వీళ్ళకు బుద్ధి చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలకు ఎక్కువ సమయం పట్టదు. ఇగో ఆంధ్ర వలసవాదుల పరిపాలనలో విధ్వంసమైన తెలంగాణ ఆట. మరి నువ్వు వచ్చినాక మళ్ళా గదే ఆంధ్రలతో సోపతి చేసినావు కదనే కాక, తెలంగాణలోని పిచ్చోళ్ళని చేసే విధంగా గదే ఆంధ్ర పెత్తందారులకు కాళేశ్వరంలో 60% కాంట్రాక్ట్లు ఆంధ్రలోకి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని? కేటీఆర్ దోస్తులంతా ఆంధ్రలో ఉన్నమాట వాస్తవం కాదా? బిజినెస్ మ్యాన్లు. ఇదంతా తెలంగాణకు సంబంధించి చరిత్ర రాసుకొచ్చాడు. పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు, మరి ప్రజా సంఘాలకు ఏం చేసినావు నువ్వు? ప్రజా సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు ఏం చేసినావు? నీటిపారుదల రంగం అట. నీటిపారుదల రంగం గురించి మాట్లాడే అర్హత అసలు ఉందా? చెరువుల పునరుద్ధరణ, నదీ జలాలతో అనుసంధానం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు. అబ్బా ఎంత ముద్దుగా ఉందా ఇది ముచ్చట. ప్రతి ఎలక్షన్లు ఇగో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిందా? 2014 కేసీఆర్ పెట్టిన మేనిఫెస్టో ఇది. ప్రతి అసెంబ్లీలో 1,00,000 ఎకరాలకు సాగునీరట. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలంటే నాయన గుర్తుపెట్టుకో, అట్లీస్ట్ 0.25 టీఎంసీల నీళ్లు కావాలి. ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, 0.25 టీఎంసీల నీళ్లు కావాలి 1,00,000 ఎకరాలకు అందాలంటే. దీన్ని ఒక 4,00,000 ఎకరాలకు అందించాలి అని అంటే ఒక 1,00,000 ఎకరాలకు ఇంత కావాల్సినప్పుడు 4,00,000 ఎకరాలకు ఎంత కావాలి అని అంటే ఒక టీఎంసీ పడుతుంది మిత్రాల. 5 4 20, 4 2 8 9 10. ఒక టీఎంసీతోని 4,00,000 ఎకరాలు పండించవచ్చు. అది సాధారణంగా వ్యవసాయ విశ్లేషకులు వేసేటటువంటి లెక్క. అయితే ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు ఏడిచ్చినవా? 0.25 టీఎంసీ నీళ్ళు ఏడొచ్చినాయా? నాకు అర్థం కాదు. కానీ నల్గొండ జిల్లాకు పోదాంపా, నీళ్ళు ఏపాటిచ్చినో చూద్దాం. మహబూబ్నగర్ పోదాంపా, నీళ్ళు ఏపాటిచ్చినో చూద్దాం. నీ సొంత కరీంనగర్లో ఏపాటించుకున్నావు చూద్దాంపా. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల పరిస్థితి ఏంది? ఇగో ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆగమైంది అనమాట కాక. ఇక విద్యుత్ రంగం చేసిండు, అంత బాగానే ఉంది. కానీ ఇన్ని మెగావాట్ల పవరు, ఇన్ని థర్మల్ పాయింట్స్, ఎంత బాగానే ఉంది. కానీ ఆ విద్యుత్ మొత్తం కుంభకోణమే. ఆ కరెంటు డిపార్ట్మెంట్ అంత ఆగమాగం, గందరగోళమైన పరిస్థితి. ఇక రూపాయి పెట్టుకునేదాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిండు జిజ్జు మీద. ఆఖరికి ఎవరి మేడకు పడుతుందో నాయన అంటే మన మేడకే పడుతుంది పిడి. వ్యవసాయ రంగం అంట. సరే చేస్తే రైతులకు టయానికి రైతు బంధు పైసలు వేసినామేమో, 1,00,000 రూపాయలు రుణమాపేట రైతులందరికీ.
ఆ? ఇగో ఇదే కథ. విద్యారంగం ఇగో ఇది మొత్తం నాశనం అయింది. ఇగో ఇక్కడనే ఇక విద్యారంగం మొత్తం నాశనం. కేసీఆర్కు చెడ్డ పేరు తెచ్చింది ఏది అని అంటే ఇదే. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య కాలే. విశాలమైన ప్రాంగణంలో గురుకుల పాఠశాలలు ఇదొక్కటి కొంతవరకు సాధించుకోగలిగిన. నూతన యూనివర్సిటీల నిర్మాణం ఏడ చేసిన నూతనంగా. పాఠ్య ప్రణాళికలో తెలంగాణ భౌగోళిక చారిత్రక సాంస్కృతిక అంశాలు తప్పిది. ఆయనకు సంబంధించిన చరిత్ర పెట్టుకున్నాడు. 10th క్లాస్లో కూడా ఆయనకు సంబంధించిన స్టోరీలు ఉంటాయి. ఆయన పాఠ్య పుస్తకాలలో ఏడబెట్టినాం స్టోరీ. ఇవాళకి కూడా తెలంగాణ కోసం నిజంగా ఫైట్ చేసిన ఒక బెల్లి లలితక గురించి ఒక పాఠం ఏమన్నా ఉందా? బత్తిని మొగలయ్య గౌడు ఏదైతే రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడిండో ఆయన గురించి ఉందా? తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినటువంటి తన పాట ద్వారా గద్దరన్న ఆయనకు సంబంధించి ఏమన్నా పాఠ్యపుస్తకాలలో పాఠాలు పెట్టించినవా? సాంబశివుడు ఎక్కడ పోయిండు? చాకలి ఐలమ్మ ఎక్కడ పోయింది? దొడ్డి కొమరయ్య ఎక్కడ పోయిండు? ఎక్కడ పోయారు వీళ్ళంతా? నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయారు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎక్కడ పోయిండు? ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగ సాయన్న ఎక్కడ పోయిండు? వీళ్ళందరి గురించి ఏమన్నా మీకు పాఠాలలో అవపడ్డదా? పుస్తక పాఠాలలో ఒక చాప్టర్ మొత్తం ఏమన్నా అవపడ్డదా? 10th క్లాస్ హిస్టరీలో మాత్రం కేసీఆర్ గురించి పాఠం చివర్లో. ఉద్యమంలో ఈయన ఇక స్పెషల్గా నేనే కొట్లాను అన్నట్టు ఆ రేంజ్లో దాన్ని తిరగరాసే ప్రయత్నం. విద్యారంగాన్ని నాశనం పట్టియడం. వైద్య ఆరోగ్య రంగం అట. ఇగో ఇది చూడు మొత్తం ఎంత? 32 పేజీల మేనిఫెస్టో. బలహీన వర్గాలకు గృహ నిర్మాణం. ఏడ చేసినవా గృహ నిర్మాణం? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వంచినావు నువ్వు? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నువ్వు ఎవరికి వంచినావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 60 నుంచి మిత్రులారా మీరు చూడండి 60 నుంచి 70% డబుల్ బెడ్రూమ్ అనేటటువంటిది ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఊర్లలో వదిలేస్తారు కదా, కచ్చి ఏనో ఆ ఎఫ్టీఎలను బఫర్ జోన్లను ఊరు బయట ఏనో ఒక అవసరం లేని కూడా కడతారు. అందులోకి జనాలు పోతానికి ఇష్టపడరు. వాటిలలో చివరికి ఏమైందని అంటే చెట్లు మొలిచి బర్రెలు కట్టేసే కాడికి అయింది. అందులో మేకల గొర్రెలు పోయి అందులో తిరిగే కాడికి అయింది. లోపల ఓ మెయింటెనెన్స్ ఉండదు, ఓ తాళం ఉండదు, ఓ తడక ఉండదు. రైతు వేదికలు కడితే ఊరు బయట కట్టి అందులోకి కూడా ఓడపోకుండా రైతు వేదికలలో కూడా చెట్లు మొలిచి దాని చుట్టుపక్కల మెయింటెనెన్స్ లేక ఇది ఆగమాగం పరిస్థితి. గృహ నిర్మాణం చేసిండట. గృహ నిర్మాణం పెన్షన్ పెంచినవు కావచ్చు, అమరుల కుటుంబాలకు సంక్షేమం అని చెప్పి అసలు అమరవీరులను నువ్వు గుర్తించిందే లేదు. మొత్తం నేనే తెచ్చిన నాకు ఒక్క అమరవీరు. ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇచ్చినావు ఎమ్మెల్యే బీఫామ్లు నీ పార్టీలా? ఇంకా చాలా ఉంది నా కథ. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 50,000 కోట్లట. ఎక్కడ పోయినాయో మరి ఆ పైసలన్నీ? ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చినాడు. ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండాడు. మేనిఫెస్టోలో పెట్టిండు. మరి 33% శాసనసభలో చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం కృషి చేసిన. ఏడ చేసినావు 33% కృషి నువ్వు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 33% ఏదైతే ఉందో చట్టసభల్లో మహిళలకు కల్పించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. బీసీలకు అని ఈయన చెప్పిండు అప్పట్లో. మహిళలకు 33% ఇచ్చుకుంటే తద్వారా మనకు ప్రస్తుతం రాబోయే రోజుల్లో శాసనసభ నియోజకవర్గాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, పార్లమెంటరీ నియోజకవర్గాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాతిపదికన ఆ లెక్కలని మనం పరిగణలోకి తీసుకుంటే ఒక 50 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈ 50కి ప్రస్తుతం కాంగ్రెస్ చెప్పే పని ఏంది? ఇంకో 10 అయితే నేను కల్పిస్తా, మొత్తం నేను 60 ఇస్తా అని చెప్పి మహిళలకే ఓన్లీ ఉమెన్కు సంబంధించినటువంటి అసెంబ్లీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది. బీసీలకు 33% కోసం రిజర్వేషన్ కోసం కృషి అని చెప్పి 2014లో మేనిఫెస్టోలో కేసీఆర్ పెట్టుకొని ఎంతమంది బీసీలని నీ పార్టీలో నాయకుల్ని నువ్వు తయారు చేసినావు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలను నువ్వు దగ్గర రానిచ్చినావు? ఎంతమంది బీసీ నాయకులను నువ్వు దగ్గర పిలుచుకొని కలిసి మాట్లాడినావు? ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే దాన్ని పట్టించుకోవైతివి. 25,000 కోట్లతో బీసీల సమగ్రాభివృద్ధి ఏడ చేసినావు? బీసీ కార్పొరేషన్కు ఏటా 1000 కోట్లు ఇచ్చినావు నువ్వు. ఒక చిన్న లాజిక్ మీరు గమనించురాయా? ఈ పాయింట్ ఎంత నవ్వు వస్తుంది మనకు అని అంటే,
బీసీ కార్పొరేషన్కు ఏటా 1000 కోట్లు అన్నాడు. ఎప్పుడు చెప్పిండు ఇది? 2014లో చెప్పిండు. కేసీఆర్ ఎన్ని ఏళ్ళు ఉన్నాడు అధికారంలో? 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు చిన్న లాజిక్ ఇక్కడనే అర్థమవుతుంది మీకు. 10 years ఉన్నాడు కదా, ఏటా ఎంత ఇస్తాడు? 1000 కోట్లు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాలకి ఎంత కావాలో మిత్రులారా? 10,000 కోట్లు ఇచ్చిండా? 10,000 కోట్లు బీసీ కార్పొరేషన్కి కేసీఆర్ ఇచ్చిండా? మరి అలా మేనిఫెస్టోలో చెప్పిండు. ఇట్లా కాదు ఇక తీసుకుంటూ పోతే ఇది ఇంకా 18 పేజే. ఇగో ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, మైనార్టీల సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగులను పట్టించుకున్నాను, కార్మిక సంక్షేమం, జర్నలిస్టుల సంక్షేమం. ఇది అయితే కంప్లీట్గా రాంగ్ అయ్యా, కంప్లీట్లీ రాంగ్. ఇది కంప్లీట్లీ దీనంత ఫేక్ ముచ్చట ఇంకోటి లేదా? జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు రాలే. జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ హెల్త్ కార్డులు రాలే. హైదరాబాద్లో అన్ని అంగులతో జర్నలిస్ట్ భవన్. నీ బీఆర్ఎస్ కూడా అయితే ఫేవర్గా ఉంటాడో, టీఆర్ఎస్ కూడా అయితే ఫేవర్గా వార్తలు రాస్తాడో, ఈ రకంగా ఎట్లా చెప్పిండు, ఏం చెప్పిండు? ఈ జర్నలిస్టుల సంక్షేమం, న్యాయవాదుల సంక్షేమం, సింగరేణి కార్మికుల సంక్షేమం మొత్తం తీసుకుంటే తెలంగాణ ప్రవాసుల సంక్షేమం 32 పేజీల మేనిఫెస్టోనయ్యా 2014లో కేసీఆర్ పెట్టింది. ఇందులో ఎన్ని నిజమైనవి? ఈ మేనిఫెస్టోలో ఎన్ని నిజమైనవి? పంచాయతీరాజ్ వ్యవస్థని అభివృద్ధి చేసిండట, పట్టణాభివృద్ధి అట. ఓహాయమ్మ, ఇగో ఎన్ని రకాలుగా. ఇగో చూడు చలనచిత్ర టీవీ పరిశ్రమ కూడా ఎంత నాకు నవ్వు వస్తుంది. ఇక చూడు, పూణే తరహాలో ఎంత పెద్ద డ్రామా చూడు ఇది. పూణే తరహాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ అట. ఉంది ఎడబెట్టినావు? పూణే తరహాల ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడతా అన్నాడు. పాపం సినిమా వాళ్ళు అయితే పిచ్చోళ్ళు అయి రాయాలి. ఆ కృష్ణ గారిని పాపం మీరే ఉండాలి సుమా, ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్కు హెడ్ లెక్క మీరే ఉండాలి అంటే ఆయన పాపం తెలియక ఈ రాజకీయ జిమ్మికులు అని తెలియదు పాపం. మోహన్ బాబు చనిపోయి పాపం పైన ఉన్నాడు, కానీ ఆయన సంతోషపడ్డాడు. ఇక నాకు తిరుగులేదు, సినిమా ఇండస్ట్రీలో నేనే తోపైతా అని చెప్పి ఆయన అనుకున్నాడు. సినిమా టీవీ మాస్ కమ్యూనికేషన్ అకాడమీ ఏర్పాటు ఎలా చేసినావు? తెలంగాణ సినిమాలకు ప్రోత్సాహం ఏది? ఒక స్లాంగ్ హైలైట్ అయింది అంతే తప్ప ప్రొడ్యూసర్లలో కూడా తీసుకుంటే మ్యాక్సిమం ఈ రోజు కూడా ఇవాళ కూడా ఏం మారలేదు. 40 నుంచి 60% ప్రొడ్యూసర్లు మొత్తం కూడా పెత్తందారులే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సినిమాల్లో మొత్తం వాళ్ళే. హీరోల కాంచి మొదలు పెడితే, లైట్ మెన్ కాంచి మొదలు పెడితే, అసిస్టెంట్ డైరెక్టర్ కాంచి మొదలు పెడితే, ఆ స్మోక్ కొడతాడు వాడు బ్యాక్గ్రౌండ్లో, ఆ స్మోక్ కొడతాడు కూడా ఆంధ్రుడే ఉంటాడు. ఏది మరి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సినిమా వాళ్ళని ఎంతమందిని దగ్గర తీసుకొని మాట్లాడాడు కేసీఆర్? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొంతవరకు సరే స్లాంగ్ పరంగా తీసుకుంటే స్లాంగ్కు వాల్యూ పెరిగింది. తెలంగాణ స్లాంగ్ ఒకప్పుడు కమీడియన్లకు వాడేది సినిమాల్లో, తర్వాత అది మెయిన్ హీరోకు వాడి దాన్ని హీరోయిక్గా మాస్ రూపంలో తెలంగాణ స్లాంగ్ పెడితేనే సినిమా ఆడే రేంజ్కి అయితే పోయింది వాస్తవానికి. కానీ సినిమా వాళ్ళ కోసం కేసీఆర్ చేసింది ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ ఒకటి, తెలంగాణ ఫిలింఫేర్ గద్దర్ అవార్డ్స్ అని చెప్పి గద్దర్ అన్న పేరు మీద అవార్డులు ఇచ్చే ప్రక్రియ. కాంతారావు అవార్డులు, మన తెలంగాణ బిడ్డే కాబట్టి కాంతారావు పేరు మీద అవార్డులు. ఎంతమంది తెలుసా కాంతారావు అనే యాక్టరు? పైడి జయరాజు ఎంతమంది తెలుసా? పైడి జయరాజు వీళ్ళ పేర్ల మీద కూడా అవార్డులు ఇవ్వాలి, 100% ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. పైడి జయరాజు ఎంతమందికి తెలుసు? పైడి జయరాజు అనేటటువంటి యాక్టరు, ఆ యాక్టర్ కింద ఇప్పుడు ఉన్న ఏ సల్మాన్ ఖాన్ పనికిరాడు, ఏ షారుఖ్ ఖాన్ పనికిరాడు, ఏ అమితాబ్ బచ్చన్ కూడా పనికిరాడు. అట్లాంటి యాక్టరు, అట్లాంటి దేహదారుఢ్యం, అంత గొప్ప విన్యాసాలు. ఆ రోజుల్లోనే సూపర్ మ్యాన్ తరహాలో పైడి జయరాజుది వీలుంటే ఇంతలా ఉంటుంది పుస్తకం, ఇంతలా ఉంటుంది. మన పొన్నమన్న ఉన్నాడు కదా, మన పొన్నం ప్రభాకరు వాళ్ళ అన్న, వాళ్ళ ఓన్ బ్రదరు, నాకు తెలిసి అన్న పేరు పొన్నం రవీందర్ అనుకుంటా, పొన్నం రవీందర్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన రాసిండు పైడి జయరాజు మీద పుస్తకం రాసిండు, ఇంతలా ఉంటుంది, బయట దొరుకుతుంది మార్కెట్లో. వీలు పడితే కొనుక్కొని చదవండి. ఎట్లాంటి మునగాడు, కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ, ఇక్కడ అవకాశాలు లేక తెలుగు సినిమాల్లో పోయి అటు
హిందీ సినిమా రంగాల్లో రాణించిండు. అట్లాంటి వాళ్ళని ఏనాడన్నా కేసీఆర్ పట్టించుకున్నాడు? ఫస్ట్ 10 ఏళ్లలో నువ్వు ఈ పని చేసి ఉంటే ఎంత వాల్యూ ఉండేది నీకు? ఎంత వాల్యూ ఉండేది నీకు? సినిమా వాళ్ళ కోసం ఏర్పాట్లు చేస్తుంది వాళ్ళు ఎదగడానికి అని చెప్పి ఆ రోజులలో 2014లోనే ఈ అన్ని ఉపాయాల మీద ఉన్నావు, కానీ నువ్వు చేయలేకపోయినావు అని అంటే ఎంత దారుణమైనటువంటి రాజకీయ వ్యూహాలు నువ్వు రచించినావు. 32 పేజీల మేనిఫెస్టో నాయన ఇది. 32 పేజీల మేనిఫెస్టో 2014లో కేసీఆర్ పెట్టింది. రవాణా రంగం అట, క్రీడా విధానం, తెలంగాణ పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, ఇగో ఇట్లా విశ్వనగరంగా హైదరాబాదు. ఇక మాటలకేం తక్కువ లేదు. ఈ రకంగా మేనిఫెస్టో 32 పేజీల మేనిఫెస్టో అయాల పెట్టి ఆ 32 పేజీలు 2018-19 ఎన్నికలకు వచ్చే వరకల్లా 16 పేజీల మేనిఫెస్టోగా మారుతుంది. ఆ 16 పేజీల మేనిఫెస్టో 2023కి వచ్చే వరకల్లా 1 పేజీ సింగిల్ పేజీ మేనిఫెస్టోగా మారుతుంది. అంటే రాను రాను తెలంగాణ మీద కేసీఆర్ కుటుంబానికి ప్రేమ పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎప్పటిదో 2014 మేనిఫెస్టోకి ఇప్పుడెందుకు తీస్తున్నావు అని అంటే ఏం జరిగింది అసలు? 8 లక్షల కోట్లలోకి ఇలా తెలంగాణ రాష్ట్రం పోయి నీ మెడకు నా మెడకు అప్రూపంలో అది చుట్టుకున్నది అని అంటే దీనికి అసలు కారకులు ఎవరు? మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ ఎటువైపు డైరెక్షన్ చేసిండు ఒకసారి ఆలోచన చేయాలి. కాళేశ్వరం ద్వారా చాలా మందికి తెలియదు, కొండపోచమ్మకు నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి, మల్లన్న సాగర్కి ఏడికెళ్ళి వచ్చాయి. కొండపోచమ్మకి ఎందుకు తెచ్చుకున్నావు నీళ్లు? నీ పాముదోగలకు పోతుంది కాదా? ఏడికెళ్ళి పోయినావు కాలువ మాకు తెలియదా? మేము చూడలేదా వచ్చి? నీ ఫామ్ హౌస్ ఎంత ఉండే స్టార్టింగ్లో, ఇలా ఎన్ని ఎకరాలు ఉంది కొలుద్దామా? ఎవరన్నా మాట్లాడితే ఇవి తీయొద్దు బయటికిగా, ఈ ముచ్చట్లు తీయనే తీయొద్దుగా. ఒకసారి మనం 2018కి సంబంధించిన మేనిఫెస్టో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. 2014 చూసినాం కదా, 2018 చూద్దాం. ఇక చూడు ఇది ఎట్లుంటుందో చూడిగా. ఆడ 32 పేజీలు అయిందా, ఇగో ఈడ 19 పేజీలకు వచ్చింది కథ. ఇంకా చూడు, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇక 2018లో కూడా పెద్దగా మార్పు ఏం లేదు, జర కాకకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నది అప్పటికి కూడా, ఎందుకనాల పాపం. కానీ 2014 నుంచి 18 దాకా మంచిగానే ఉన్నాడు మనిషి. తర్వాతనే ఏం పుట్టిందో ఆ పార్టీలు కానీ అంత ఆగమాగమై పాడుపడ్డది. ఇగో ఇది డిక్లరేషన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో 2018. ఇక చూడు, ఈ నుంచి ఇక చూసుకో ఇక కథ ఎట్టుంటుందో. విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు ఎంతో మంది చేసిరట. అమ్మో, అవరోధాలు అధిగమిస్తూ అభివృద్ధి దిశలో అట. అమ్మ, సంక్షేమంలో స్వర్ణయుగం అట. ఓ కొడుక, ఏడికెళ్ళాయా? సంక్షేమంలో స్వర్ణయుగమా? ఇంక చూడు, ఉద్యోగుల సంక్షేమం, భారీ పరిపాలనా సంస్కరణలు, పారిశ్రామిక మళ్ళగాయే శాంతి భద్రతలు అని చెప్పకురాయా మీరు. శాంతి భద్రతలు అనే మాట మీరు మాట్లాడేటటువంటి హక్కు మీకు లేదు. క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పిన కేసీఆర్ అత్యంత కిరాతకంగా చంపడం కేసీఆర్ పీరియడ్లోనే మొదలుపెట్టారు. ఇష్టం వచ్చిన మర్డర్లు హైదరాబాద్ శివార్లలో కేసీఆర్ ఉన్నప్పుడే అయినాయి. ఇక ఆ కమిషనరేట్ కట్టినా, అది కట్టినా, ఇది కట్టినా, షీ టీమ్స్ వల్ల మహిళలకు భద్రత కల్పించడం అని చెప్తావు నువ్వు. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మహిళలకు సరైన భద్రత లేకుండా అయ్యింది. కేసీఆర్ ఉన్నప్పుడు డ్రగ్స్ని నిషేధించిండా? డ్రగ్స్కు సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుండా? మద్యానికి సంబంధించి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 1 ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ ఏంది అని అంటే మద్యం, ఆల్కహాల్. ఫస్ట్ ఆల్కహాల్ మీదనే ఆదాయం వచ్చేది. రెండవ ఆదాయ వనరు ఏంది అని అంటే శాండ్, ఇసుక. ఈ ఇసుకకు డీడీలు పెట్టి ఆల్కహాల్ ఇష్టం వచ్చినట్టు ఊర్లలో బెల్ట్ షాపులు పెంచి ఎన్నో లైసెన్స్ పొందినటువంటి బార్లలో అమ్మాల్సినటువంటి మందు ఊరూరికి మందు బెల్ట్ షాపులు తయారైనాయి అని అంటే ఎన్నికలప్పుడు పైసలు అలవాటు చేసింది ఎవరు జనాలకు? 2014 ముందు ఉన్న పైసలు పంచిండా ఇంత ఈ రేంజ్లో పైసలు అలవాటు చేసిందోడు? ఇంట్లో 3 పోరలు, మగ పోరలు ఉంటే వానికి నిండా 13 ఏళ్ళు 15 ఏళ్ళు రాకముందుకే వాడు మందుకు అలవాటు పడ్డాడు. కేసీఆర్ పీరియడ్లో జరిగినది కాదా ఇది? గ్రామాలు నాశనం అయిపోయినది, మందుకు అలవాటు పడి తాగుబోతుల లెక్క ఈ రాష్ట్రాన్ని మార్చింది కేసీఆర్ కాదా? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయినా అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి.
ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇంకో ఇది భవిష్యత్తు ప్రణాళిక 2018 మేనిఫెస్టో ముఖ్యమైన హామీలట. చూడరయ్యా ఒకసారి, ముఖ్యమైన హామీలట. అన్ని రకాల ఆసరా పెన్షన్లు 1000 నుంచి 2016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను 1500 నుంచి 3016 వరకు పెంచడం జరుగుతుంది. బీడీ కార్మికుల PF కట్ ఆఫ్ డేటాను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అట నిరుద్యోగ సోదరులకు ఇగో చూడు ఎంత సిగ్గుతప్పిన ముచ్చట అంటే, ఇగో చూడు మేనిఫెస్టోలోనే ఉంది. 3016 నిరుద్యోగ భృతి ఇచ్చిండా, ఎంతమందికి ఇచ్చిండు అదొకసారి ఆలోచన చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయలట. ఏడైచ్చినవా? ఫేక్ ముచ్చట్లు. ఈ ఫేక్ ముచ్చట్లే ఆగం చేసినాయి. చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టు. ఇగో ఎస్టీలకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ఏడ చేసినావో అర్థం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ బీసీలకు చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్, మహిళలకు 33% రిజర్వేషన్. ఏడ ఇచ్చినావు రిజర్వేషన్? ఇవాళ కవిత వచ్చి 42% రిజర్వేషన్ బీసీలకు కావాలి, ఇచ్చిందాక నేను కొట్లాడుతా కాంగ్రెస్ సర్కారుతోనని మాట్లాడుతుంది. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరు? కాళేశ్వరం కోసం సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా నిధులు కేటాయిస్తే దొరికిపోతామని చెప్పి కార్పొరేషన్తో రుణాలు తీసుకున్నటువంటి బాపతి కేసీఆర్ పాలనలో జరిగింది. ఆఖరికి ఇగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి కొన్నాడట. సరే అది కొంతవరకు నిజమే. ఐకేపీ మార్కెట్లల్లో ఉద్యోగులకు సంబంధించి ఉంటుంది కదా, వస్తలేదు. ఉద్యోగులకు సంబంధించి చూపిస్తావు జర్రా ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఉద్యోగులకు చేసినా అని చెప్పి విఆర్ఓ వ్యవస్థనే ఇగో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను 40% పెంచింది. తెలంగాణ ఇంక్రిమెంట్ అందించింది. హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగుల నియామకాల్లో స్థానికుల హక్కులను కాపాడుతూ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా కొత్త ఉద్యోగాల నియామకం కోసం కసరత్తు ప్రారంభించింది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఐకేపీ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఇక విఏఓలు, విఆర్ఓలు చూడయా వీళ్ళను బతకనిచ్చిండా? ఇగో ఈ విఏఓలు, విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి పడేసిండు. ఆ వ్యవస్థనే రద్దు చేసి పడేసిండు. కార్మికులు, అల్పాదాయ వాళ్ళ గట వేతనాలు ఏడుకెళ్ళి అందించినావు వేతనాలు. నువ్వు వేతనాలు అందిస్తే గిట్టెందుకుండు? శాంతి భద్రతల్లో ఫెయిల్ అయినావు, ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు, రిక్రూట్ చేసుకోలేను, నోటిఫికేషన్లు ఇచ్చి అవకతవకలు జరిగితే ఊకుంటారా నిరుద్యోగులు? ఇగో ఇదయ్యా ఏది ఇప్పుడు ఇగో 2018లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఇట్లా కారు గుర్తుకే మీ ఓటు వేయండి అని చెప్పి ఇది 2018లో వచ్చిన మేనిఫెస్టో. ఈ లోపాలన్నీ కాదా కారణం కాదా? ఇక మళ్ళీ మొన్నటిది చూడండి. ఇక మొన్నటిది ఇంకా గమ్మత్తు ఉంటుంది. మొన్నటిది ఎప్పుడు 2023ది. ఎందుకు ఓడిపోయాడు పెద్ద సారు, ఎందుకు ఓడిపోయాడు అని అంటే, ఇవన్నీ చేసినాక ఓడిపోకుండా ఏం చేస్తారు? పార్టీలో ఇట్లా లుక్కలు ఉన్నాక ఓడిపోకుండా ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో కనుక్కోక సొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేసుకొని భార్య భర్తలు మాట్లాడుకునే ఫోన్లని, సినిమా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మేనిఫెస్టో ఇదిగా వాళ్ళు ఎక్స్లో పెట్టుకున్నారేమో. ట్విట్టర్ అలవాటు కదా వీళ్ళకి బాగా. ట్విట్టర్ వాళ్ళు వాడతారు, ఏం కథ మీకు కూడా తెలుసు ఆల్రెడీ. ఇగో ఇదయ్యా, ఇది ఎప్పటిది? ఇది లేటెస్ట్ మేనిఫెస్టో అన్నట్టు. ఇది ఈ ఇంట్లో చూడు కథ ఎట్టుంటుంది. ఇక టచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ అట. వాయమ్మ ఏడికెళ్ళి టచ్ చేసినావు. రైతు బంధు అసిస్టెంట్స్ ఇంకా 16,000కు సంవత్సరానికి 16,000 ఇచ్చే విధంగానట. ఫైన్ రైస్ రేషన్ కార్డు హోల్డర్స్ తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్ కింద ఫైన్ రైస్ ఇచ్చే ప్రయత్నం. 1 lakh 2 BHK హౌసెస్ అనదర్ ఇంకా ఇక ఉన్నాయి కాకనే ఉన్నాయి చక్కగా మంచిన కానీ ఇంకా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ఉపాయం. ఓన్ బిల్డింగ్స్ ఫర్ సెల్ఫ్ ఉమెన్ హెల్ప్స్ గ్రూప్ అవి ఉంటాయి కదా మన మహిళా సంఘాలు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళా సంఘాలు అన్నట్టు.
ఇక్కడ ఎంత నవ్వొస్తుంది అని అంటే, ఇగో ఇది ఫేకు ఉత్తదే ఫైన్ రైస్ అనే ముచ్చట. నెక్స్ట్ ఈ ఓన్ బిల్డింగ్స్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల ఓట్లను గుంజడానికి చేసిన ఉపాయం. ఇవన్నీ నమ్మలేదు ప్రజలు. నిజంగానే ఈ ఓన్ హౌసెస్ ఓన్ బిల్డింగ్స్ ఇచ్చే ఉపాయం ఉంటే ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు ఎన్ని ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి, కిరాయి భవనాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. 80 నుంచి 90% మొత్తం కిరాయి కట్టుడే ప్రైవేట్ ఓన్కి. మన సొంతంగా కట్టుకుంటే ఆ పైసలు మిగులుతాయి కదా, పర్మనెంట్గా ఉంటుంది కదా అది ఒకసారి కట్టుకున్న బిల్డింగు. ఇది ఒకటి మోసం. ఇక మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అట డిగ్రీ కాలేజీ లెక్క చేసి మైనార్టీ వెల్ఫేర్ ఇంక్రీజ్ చేస్తుంది ఆర్ఫన్ పాలసీ అట. రిమూవల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ అసైన్డ్ ల్యాండ్స్. ఓ అమ్మో, అసైన్డ్ భూముల గురించి నువ్వే మాట్లాడాలి. ధరణిని తీసుకొచ్చి అర్హద్దార్ కాలం ఎత్తేసి సాదా బైనామాల అవకతవకలు చేసి ఎప్పుడో అమ్ముకొని పోయినోనికి మళ్ళా అని పిలిచి పాస్బుక్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది కాదు. ఎప్పుడో 1970-80 రికార్డులో ఉంటుంది ఆయన పేరు. వాడు 10కో 5కో కాగితానికో కత్పకో అమ్ముకొని వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళా ఈ కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్లతో ఏమైంది దొరికినా ఆ పాతోని పేరు రికార్డు లేదు అంటే అదే ఎక్కింది. ఈ నడుమ కబ్జా మీద ఉన్నటువంటి సాధారణ రైతు ఆగమైపోయాడు. మళ్ళీ ఈయనేం చేసిన మోతవారి ఆ ఉన్నోనికే రైతు బంధు, ఎకరాలు ఉన్నోనికే రైతు బంధు, లేనోనికి లేకనే పాయ, ఉన్నోనికి డబల్ వాడే. ఇక పేద రైతాంగం ఏడ బాగుపడుతుంది చెప్పు? ఇదొక మైనస్ అయ్యింది. సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద 3000 ఇద్దామని చూసిండట అందరు పేదోళ్ళకి. కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద మెడికల్ కవరేజ్ 15 లక్షలకు పెంచుదామని చూసిండట. సబ్సిడీతోనే ఎల్పిజి సిలిండరు 400 రూపాయలకే ఇచ్చేటట్టు చూసిండట. కేసీఆర్ బీమా కింద 5 లక్షల ఇన్సూరెన్స్ అన్ని కుటుంబాలకు, ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి ఇచ్చే ఉపాయం చేసిండట. ఆసరా పెన్షన్లు 6000 ఇచ్చే ఉపాయం చేసిండట. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు గమనించండి. ఇది 2023లో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సింగిల్ పేజ్ మేనిఫెస్టో. మొట్టమొదట 2014లో 36 పేజీల మేనిఫెస్టో ఉంటే తర్వాత అది 19 పేజీలు 16 పేజీలకు మారింది. తర్వాత ఒకటే పేజీకి వచ్చింది. ఇప్పుడు ఇవి లెక్కలేసినా కూడా మిత్రులారా ఒకసారి జాగ్రత్తగా గమనించండి, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఎందుకంటే సోషల్ మీడియాలో వాని దగ్గరనో వీని దగ్గరనో 10 రూపాయలు ఇచ్చిండు కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవి ఇవ్వాలంటే కూడా ఇప్పటికే సరే ఇవేవి కేసీఆర్ చెప్పిండు, మళ్ళీ థర్డ్ టైం కూడా ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు రాలేదు కాబట్టి పరిస్థితి వేరే రకంగా ఉంది. ఒకవేళ మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి కనుక ఉంటే పరిస్థితులు ఏ రకంగా ఉండేయో చూద్దాం. ఇప్పటికే 2023 నాటికే రాష్ట్రానికి ఎంత ఉందాయా అని అంటే 4 లక్షల కోట్లయా, 4 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి కదా. ఏది 10 ఏళ్ళు పరిపాలిస్తే. అయితే ఇవన్నీ ఇవ్వాలనుకో ఇంకో 4 లక్షల కోట్లు కావాలి. ఇంకొక 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇగో అందరికి సన్నబియ్యం ఇస్తా అని చెప్పిండు. ఓను సొంత భవనాలు అని చెప్పిండు. జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీ లెక్క మారుస్తా, మైనార్టీ వెల్ఫేర్ పెంచుతా అని చెప్పిండు. ఆర్ఫన్ పాలసీ తీసుకొస్తా అని చెప్పిండు. వికలాంగుల పాలసీ ప్లస్ ఆర్ఫన్స్ అంటే వీళ్ళు అనాథలు, ఈ పాలసీలు తీసుకొస్తా అని చెప్పిండు. అసైన్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి నిబంధనలు ఎత్తేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద 15 లక్షల వరకు కవరేజ్, మెడికల్ కవరేజ్, సౌభాగ్య లక్ష్మి కింద 3000 పెంచుతా అని చెప్పిండు. సబ్సిడీ కింద 400కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. కేసీఆర్ బీమా కింద 5 లక్షలు అని చెప్పిండు. ఆసరా పెన్షన్లు 6000కి పెంచుతా అని చెప్పిండు. రైతు బంధు సంవత్సరానికి 16,000 ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయినా కూడా ఒకవేళ మూడోసారి ఇంకొక 4-5 లక్షల కోట్ల అప్పు, ఇంకొక 4 నుంచి 5 లక్షల కోట్ల అప్పు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది? 4 లక్షల కోట్లు ఉంది. ఇంకో 4-5 లక్షలు అంటే ఎంత అయ్యేది? 8 లక్షల కోట్లు అప్పు అయ్యేది. ఎవరు గెలిచి ఉంటే? కేసీఆర్ గెలిచి ఉంటే. మరి ఇలా కొత్తగా ఏమైంది? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళంతా మిడిసి పడుతురు? ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది చూసి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాలి? ప్రెస్ క్లబ్లకు వస్తాడు రేవంత్ రెడ్డి నీకోసానికి. కుర్చీ పెట్టుకొని ఆ కుర్చీలో ఒక పోస్టర్ అంటించుకొని హానరబుల్ చీఫ్ మినిస్టర్ కోసం అని చెప్పి ముఖ్యమంత్రి అట వచ్చి ప్రెస్ క్లబ్లో ఈయనతోనట డిబేట్ చేయాలన్నట. ఓతో? కేటీఆర్తో.
మరి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కుర్చేసి పిలిస్తే వచ్చిండు? కనీసం నువ్వు ప్రెస్ క్లబ్లో కూర్చేసే స్వాతంత్రం అన్న నీకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం కలుస్తామయ్యాకి ఈ సమస్య ఉందంటే కూడా ఓని కలవలే. ఏం మారిందిగా? ఏం మారింది? ఇలా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 చేస్తుంది, సూపర్ చేస్తుంది, అట్లా ఇట్లా నేనేమో సమర్థిస్తలేను. కాంగ్రెస్ పార్టీలో కూడా లోపాలు ఉన్నాయి. వాళ్ళు కూడా సర్దించుకోవాల్సినటువంటి అంశాలు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని తప్పుడు మార్గాలను అనుసరిస్తూ ఉన్నది. దాన్ని సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. సరే, కొన్ని లోపాలు ఉండొచ్చు. రాజకీయ పార్టీ అన్నప్పుడు కొంచెం అది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి ఇంకా అవకతవకలు, లొసుగులు మొసుగులు, కొంచెం అండర్స్టాండింగ్ పవర్స్ ఇవన్నీ కొంచెం అటు ఇటు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ పోవాలి తప్ప ఎంతసేపటికి మళ్ళా పాత చింతకాయ పచ్చడి లెక్కనే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేద్దామో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యువతను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎటు పోతున్నాం మనం, ఎవరి చేతికి పగ్గాలు ఇచ్చినాం అనేది ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ మూడోసారి గెలిస్తే బాగుండు. కేసీఆర్ ఓడిపోయినాక మేము డైమండ్ను కోల్పోయినాం, అదేంది మేము బంగారాన్ని కోల్పోయినాం అని ఇవాళ మొత్తుకుంటారు. మరి మీరే కదరా పై కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది ఆశపడి, అంతే కదా? ఓడిపోయినాకనే మళ్ళీ ఆయన కావాలి అంటారు. ఓడిపోయినాక మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అంటారు. కేసీఆర్ నోడకొచ్చేది మళ్ళీ వీళ్ళే. ఎటుపోతుంది రాష్ట్రము? ఇది మిత్రులారా, ప్రధానంగా అసలు ఏం జరుగుతూ వచ్చింది రాష్ట్రంలో 2014 నుంచి మొదలు పెట్టుకుంటే 2023 వరకు ఏం జరిగింది, 2023 నుంచి 2025 వరకు ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల వ్యవధి కాంగ్రెస్ పీరియడ్లో ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.